కాలుష్యానికి కేరాఫ్గా కాకినాడ జిల్లా పెద్దాపురం మారింది. సిబి దేవం, ఆర్బి పట్నం, కొత్తూరు, కొండపల్లి, ఆనూరు పలు గ్రామాల్లో కాలుష్య దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఉన్న కేబీకే బయోటెక్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, పొగలతో గ్రామాల వాతావరణం పూర్తిగా కాలుష్యానికి గురవుతోంది. అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కేబీకే ఫ్యాక్టరీ నుంచి పగలు రాత్రి తేడా లేకుండా దుర్వాసన వ్యాపిస్తోందని, తాము శ్వాస పీల్చుకోవడానికే భయపడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. కాలుష్య ప్రభావంతో రోగాల బారిన పడుతున్నామని చెప్పారు. అయినా సంబంధిత అధికారులు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న నల్లబూడిద వ్యర్థ పదార్థాలు గ్రామాల మీదుగా వేల లారీలతో తరలిస్తున్నారని, దుమ్ము, పొగ, రసాయనాలు చిన్నారుల నుండి పెద్దల వరకు అందరికీ శ్వాస సంబంధిత సమస్యలను తెచ్చిపెడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. కాలుష్య ప్రభావంతో జీవనోపాధి దెబ్బతిన్న గ్రామాలు ఇప్పుడు అధికారుల దృష్టి కోసం ఎదురుచూస్తున్నాయి. పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా యంత్రాంగం మాత్రం ఇప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. స్థానికుల ఆరోగ్య రక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కులస్తులు వాళ్ళము కాబట్టి ఈ యాజమాన్యం ఫ్యాక్టరీ యాజమాన్యం వారు లారీలు పులుగు పట్ట నల్లగా బట్టి తీసుకుని వస్తున్నారు. కాబట్టి మేము చాలాసార్లు ఫ్యాక్టరీ యజమానులకి విజ్ఞప్తి చేసాం. తర్వాత ప్రతి కలెక్టర్ పత్రం అందజేసాం, ఆర్టీఓ గారికి పత్రం అందజేసాం. కానీ ఎవరో ప్రభుత్వం వారు ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వారు తీసుకున్న చర్యలు కాబట్టి ఇక్కడ అంగన్వాడీ స్కూల్ పిల్లలు అన్నంలో ధూళి నల్లబెట్టి పడిపోతుంది. అవన్నీ మేము సుగడబూతులకి ఆ అంగన్వాడీ టీచర్లు పొలవబడ్డ గోలు పెడతంటే మేము వెళ్ళి మాకు తనిఖీ చేసి పిల్లలకి అన్నం పెట్టినప్పుడు ఆ బట్టి చూసాము, పరిశీలించాము. ఆ కంపెనీ వాళ్ళు మాకు వేలాది పొల్యూషన్ అండి. ఎలాంటి పొల్యూషన్ అంటే నల్లబూడిది ఎక్కువ వచ్చేసండి. చిన్నపిల్లలకి ఎటువంటి ప్రాబ్లం వస్తే కూడా తెలియట్లేదండి. క్యాన్సర్ కూడా దారి చేయొచ్చండి. మేము ఆల్రెడీ 2-3 సార్లు కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చామండి. కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేదండి. మాకు ఏదో వస్తున్నారో నామాత్రంగా చేసుకుంటున్నారు కానివ్వండి, గవర్నమెంట్ నుంచి కానీ మా ఊరు గ్రామ ప్రజల నుంచి కానీ ఎటువంటి స్పందన లేదండి. చిన్న బ్రహ్మదం గ్రామం నుంచి మా గ్రామం రాయవరం గ్రామం మీద ఎస్సీపేట మీదగా వెళ్తుంది లారీలు. ఆ లారీల నుంచి భారీ వాహనాల నుంచి వెళ్తుందో అక్కడ నుంచి బూడిద రాకుండా కంపెనీ నుంచి వచ్చిన బూడిద పెంచడం వల్ల మా గ్రామంలో పిల్లలు కూడా చాలా అనారోగ్యం భయపడుతున్నారు. ఈ బూడిద కంట్లో పడడం వల్ల కళ్ళు కూడా మసకబారిపోవడం వల్ల ఇంకా రానున్న రోజుల్లో పిల్లల కళ్ళు కనిపించకుండా పోయే పరిస్థితి ఏర్పడి ఉంది. అలాగే ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఈ దూకడ పట్టడం వల్ల అందరూ ప్రజలు ఈ దూకరి బూడిద పేల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని కోరుకున్నాం. దీని మీద ప్రభుత్వం స్పందించి తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.